ఈ వీడియోలో గొప్పవాడెవరు అనే నీతి కథ గురించి తెలుసుకుందాం. మీర్జాపురం అనే గ్రామంలో సుబ్బారావు అనే వ్యక్తి ఉండేవాడు. అందరికన్నా శక్తిమంతుడు ఎవరనే సంశయం పట్టుకుంది సుబ్బారావుకి. కనిపించిన వారందరినీ అడిగాడు. ఒక్కొక్కరు ఒక్కలా సమాధానం చెప్పారు. అవేమీ అతనికి నచ్చలేదు. ఈ ప్రపంచంలో అందరికన్నా శక్తిమంతుడు ఎవరో స్వయంగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు సుబ్బారావు. ఒకరోజు ఉదయం కొంత ఆహారం మూట కట్టుకుని ఇంటి నుంచి బయలుదేరాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన సుబ్బారావుకి ఒక వ్యాపారి కనిపించాడు. అతడి వద్ద పలు రకాల ఫలాలున్నాయి. వాటిని అతడు విక్రయించసాగాడు. అతడే శక్తిమంతుడని సుబ్బారావు భావించాడు. వ్యాపారి వద్ద ఫలాలు కొన్న ఒక వ్యక్తి వాటిని అటుగా వచ్చిన ఒక సన్యాసికి ఇచ్చాడు. ఇచ్చే ముందు నమస్కారం కూడా చేసి, స్వామి, వీటిని స్వీకరించండి అని కూడా అన్నాడు. పండ్లు కొన్న వ్యక్తి సన్యాసికి నమస్కరించాడు కాబట్టి అతడే శక్తిమంతుడని భావించాడు సుబ్బారావు. సన్యాసి వాటిని తన కుటీరానికి తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి నమస్కరించాడు. సన్యాసి దేవుడి పటాల ముందు వాటిని పెట్టి నమస్కరిస్తున్నాడు అంటే సన్యాసి కంటే దేవుడు గొప్పవాడు అని భావించాడు సుబ్బారావు. ఇంతలో ఆ పండ్లను తింటూ ఒక కుక్క కనిపించింది. దేవుడు మనిషి రూపంలో కాకుండా కుక్క రూపంలో వచ్చాడా అని కుక్కను వెంబడించి వెళ్ళాడు సుబ్బారావు. ఆ కుక్క కొంతసేపటికి ఒక ఇంటి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న ఒక రైతు చుట్టూ తోక ఊపుతూ ఉంది. కుక్క అతని చుట్టూ తిరుగుతుంది కాబట్టి అతడే గొప్పవాడు అని భావించాడు సుబ్బారావు. రైతు భూమికి నమస్కరించి పొలం పనులు చేయసాగాడు. అంటే రైతు కంటే భూమి గొప్పదని భావించాడు సుబ్బారావు. తర్వాత నీటికి నమస్కరించి పొలంలోకి నీటిని వదిలాడు. భూమి కంటే నీరు గొప్పదని భావించాడు సుబ్బారావు. కొంతకాలానికి పొలంలో పండిన ధాన్యానికి నమస్కరించాడు రైతు. అన్నిటికంటే ధాన్యం గొప్పదని భావించాడు సుబ్బారావు. సుబ్బారావుని గమనించిన రైతు శ్రమే అన్నిటికన్నా గొప్పదని, దానిని నమ్ముకున్నవాడు గొప్పవాడని చెప్పాడు. సుబ్బారావు తన ప్రశ్నకు సరైన సమాధానం లభించిందని తృప్తిపడ్డాడు.